మన భారతదేశం అత్యంత గొప్ప దేశం. ఎందుకంటే ఎవ్వరికీ హాని చేయని దేశం మన భారతదేశం. అందరికీ సపోర్ట్ చేసే గొప్ప దేశం మన భారతదేశం. కానీ బాధాకరం ఏంటంటే ఇలాంటి గొప్ప దేశానికి ప్రతి ఒక్కడు, ఎవరికి మన దేశం హాని చేయకపోయినా, అందరికీ సాయం చేసిన ప్రతి ఒక్కడు మనల్ని హాని చేయాలనే చూస్తుంటాడు. మనల్ని ఎలా అటాక్ చేయాలని చూస్తుంటాడు. ఎందుకంటే మన మంచితనం. ఇప్పుడు పాకిస్తాన్ అత్యంత దారుణంగా మన భారతీయుల్ని చంపారు అని తెలుసు. వాళ్ళ మా నాన్న ఎవరో పిల్లలతో, ఫ్యామిలీతో సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఏమీ తెలియని అమాయకుల్ని ఎంత హారిబుల్గా గుడ్డలిప్పి మరి చంపారని అన్ని దేశాలకి తెలుసు. ఉగ్రవాదులు, అది కూడా ఉగ్రవాదుల దేశం అని కూడా తెలుసు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాదుల దేశం అని కూడా తెలుసు. ఎంత దారుణంగా చంపినా కూడా టర్కీ లాంటి దేశాలు, ట్రంప్ లాంటి ఆయన ఏమనాలో నాకు తెలియదు, ట్రంప్ లాంటి పర్సన్స్, యుఎస్ఏ, చైనా ఇలాంటివి ఉగ్రవాది చీడ. ఈరోజు నువ్వు ఉగ్రవాదిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, రేపు నిన్ను అటాక్ చేస్తారు. అది తెలిసి కూడా ఇంత మూర్ఖంగా ఉగ్రవాది దేశాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు ధైర్యంగా చెప్తున్నాను తెలుసా? హిస్టరీ తెలుసా మీకు? భారతదేశం యొక్క హిస్టరీ మీకు తెలుసా? అరే భాయ్, భారతదేశం అనేది అత్యంత పురాతనమైన దేశాల్లో ఒక్కటి. భారతదేశం పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుంది. దాని ముందు మీ దేశాలన్నీ బచ్చా దేశాలు. భారతదేశం అత్యంత పురాతనమైన దేశం. భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం. భారతదేశం విస్తీర్ణలో అత్యంత పెద్దదైన దేశం. వీటితో పోలిస్తే